యుక్తచేష్టస్య కర్మసు, కర్మలయందు యుక్తమైనటువంటి చేష్ట అని అన్నారు. ఆ విషయాన్ని మనం చేసుకుంటూ మనం ఎక్కడి దాకా వచ్చాం? తనను తెలుసుకోవాల్సిన అవసరం అన్న అవసరానికి వచ్చాం. ఎందుకంటే కర్మ అయినా, చేష్ట అయినా, క్రియ అయినా ఏదైనా చేసేది నేనే గనక నేనెవరో తెలుసుకోకుండా ఏమని చేస్తాడు, ఏమి చేయిస్తాడు దీన్ని కనుక ఈ దోషం నుంచి బయటపడటానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అయితే మన ప్రయత్నంలో మనం చూసింది ఏమిటంటే మనం చాలా తప్పు పని చేస్తున్నట్లుగా. ఏమిటా తప్పు అంటే తనని తాను తప్పుగా తెలుసుకోవటం. ఇది చాలా తప్పు, పెద్ద అపరాధం. అపరాధం అంటే తాను కార్యతే హ్యవస కర్మ సర్వ ప్రకృతి చేర్గుణై నహి కశ్చిత్ క్షణమపి జాతో తిష్టతి అకర్మకృతి. ఏమీ చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండడు. కానీ ఏం చేస్తాడు? ప్రకృతి వల్ల కలిగినటువంటి విధంగా కర్మను చేసుకుంటూ పోతుంటాడు, అట్లా ఎదుగుతాడు. అంటే తనను తెలియనట్లుగానే ఏమిటో విషయాల్లో తైతకలాడినట్టుగా ప్రయత్నం చేసుకుంటూ కర్మ అనేటటువంటి పనులో వాళ్ళ భాష ఎట్లా అయినా సరే చేసుకుంటూ పోతున్నారు. దాంతో ఏమవుతుంది? తాను ఆ దిశలో ఆ వైపున ఎదుగుతున్నాడు, అంటే తప్పుగా ఎదుగుతున్నాడు. అందువల్ల ఈ తప్పు నుంచి తప్పకుండా మనం బయటపడాలి. ఇక్కడ మానవులు అభిమాన అహంకారాలు ఏమి మనకు కూడదు అన్నారు. ఎందుకంటే అవి లేనిపోని మనకు రూపం అయిపోయి కూర్చుంటుంది. మానవం తన రూపం కాదు, అభిమాన అహంకారాలు తన రూపం కాదు. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే లోకంలో ఏదో పట్టుకొని అది కాదంటే కోపం రావటం. ఎందుకంటే అవగాహన చేసుకోలేకపోవటం వల్ల వచ్చిందా? పోనీ అవగాహన చేసుకోవడం చేత కాకపోతే ఇప్పుడు మొదలు పెడితే తనకు కావచ్చు ఇంకెవరికి అర్థమవుతుంది? గోడకు అర్థమవుతుందా? బయట పదార్థాలు దేనికి అర్థమవుతుంది? తన స్వరూపము, తన సంగతి తనకే అర్థమవుతుంది. తాను అర్హుడై ఉన్నాడు, దానిలో ఏమీ సందేహం లేదు. తన అర్హత తనకు స్పష్టమైనటువంటిది, ఏమీ సందేహం లేదు. అయినా మనం ఏమీ చాతకాని వాళ్ళలాగాను, ఏమీ లేనటువంటి పేదరికంలాగా ఇట్లా ఎవరో మనని కొట్టి చంపుతున్నట్లు ఇట్లా అనుకుంటుంటాం. ఇదే వద్దన్నారు. అయితే ఇక్కడ కష్టం ఏమొస్తుందంటే మనం ఒక అలవాటు ప్రకారంగా నేను గుర్తించుకుంటూ వస్తున్నట్టు వాడికి ఇది కాదు నీ స్వరూపము అని ఒక శుద్ధమైన స్వరూపాన్ని చూపించినప్పటికీ కూడా మనకేమొస్తుంది? ముందు అర్థం కాకందువల్ల అభిమాన అహంకారాలు వస్తాయి. కానీ అర్థం కాకపోవటం ఎందుకంటే చెబుతున్నది అర్థమవుతుంది, కానీ మనం తనకంటే వేరే రూపంలో, మృత్యు రూపంలో తన స్వరూపాన్ని గుర్తించుకుంటూ ఆ దృష్టితోనే చూస్తున్నాడు కనుక ఇంకా స్పష్టంగా లౌకికంగా చెప్పుకోవాలంటే లోకంలో లౌకిక దృష్టిలో ఉండకపోతే మనం ఎట్లా బతకాలి అనుకుంటాం. తాను వెంటనే గుర్తించవలసింది తాను తన స్వరూపంలో తన దగ్గర తన బ్రతుకు అనేది తన గుర్తింపులో ఉంటుందా? తన బ్రతుకు అనేటటువంటిది బయటగా ఉంటుందా? ఉచ్ఛ్వాస నిశ్వాసల చేత బ్రతుకుతున్నప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నాం? దేహమే ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా బతుకుతున్నది. ఇప్పుడు మన దృష్టిలో కూడా బయట అన్నటువంటి ఆ వాతావరణం, ఆ సంస్కారంలో బ్రతుకుతున్నాం అనుకుంటున్నాం. ఇది బ్రతుకు కాదు. అంటే ఇప్పుడు ఏమవుతుంది? దేహంలో బ్రతుకుతున్నాడా? ఒక సంస్కారంలో బ్రతుకుతున్నాడా? సంస్కారంలోనే బ్రతుకుతున్నాడు. దేహంలో బతకడం కాకుండా సంస్కారంలో బతుకుతున్నాడు అన్నమాట గుర్తిస్తే ఆ సంస్కారమును సవరిస్తున్నాం, దేహాన్ని సవరించడం లేదు. సంస్కారాన్ని సవరిస్తే ఆ సంస్కారం తగినట్టుగా సర్వమును తాను సంస్కరించుకుంటాడు. సంస్కరించుకుంటున్నాడే కానీ చంపటం లేదు. సంస్కరించుకోవడం అంటే కరోతి, ఇది అంటే అంటే తాను వికలం కాకుండా తను చేసుకుంటాడు. ఈ వికలం కాకుండా చేసుకోవటంలోనే తను చెప్పుకున్నాడు
తను ఎట్లా వికలం అవుతున్నాడు? ఒక తప్పును ఒప్పుకునేటప్పటికీ వికలమైపోయినాడు. తప్పును ఒప్పుకొని అదే బ్రతుకు అనుకొని అట్లాగే జీవించాలనుకోవటము, దానికి తగినట్టుగా పవిత్రంగా తెచ్చుకున్నటువంటి దేహాన్ని అపవిత్రంగా వాడుకోవటం అనేటటువంటి దోషాన్ని తాను చేస్తున్నాడు. పవిత్రంగా తెచ్చుకున్నాడు దేహాన్ని, ఎట్లాగో తాను మళ్ళీ ఈ దేహంలోకి వచ్చి మళ్ళీ ఈ విధంగా ఈ ముప్పు తిప్పులు పడకుండా లేచి తక్కపోదాం అన్నటువంటి ప్రయత్నం కోసం తెచ్చుకున్నటువంటి వీడు ఈ దేహంతో కులుక్కుంటూ ఇదేదో ఇవి కదులుతుంటే ఇదే చలనం అనుకుని, ఇదే తనకు చైతన్యం అనుకుని, ఇదే తనకు ఎట్లా సంస్కారం అనుకుంటూ దీనివల్లనే తాను చలాకీగా స్మార్ట్గా ఉన్నాడని అనుకుంటున్నాడు. ఈ స్మార్ట్ అనేటటువంటిది బయటకు ఉపయోగిస్తున్నారు. బయట తిరిగేటప్పుడు బయట వాళ్ళ కోసం చేస్తున్నారు, కానీ తన కోసం చేయటం లేదు. తన కోసం చేయటం అంటే ఎట్లా ఉంటుందంటే, తానెవరో ఒక్క మాటలో చెప్పుకున్నాం. తాను తన భౌతిక స్వరూపం కనిపించని వాడని చెప్పుకున్నాం. భౌతిక స్వరూపం కనిపించని వాడు తానైతే తానేం చేస్తున్నాడు? భౌతిక రూపాన్ని చూడకపోయినప్పటికి కూడా, కనపడపోయినప్పటికి కూడా అదేదో తనకంత కనిపించినట్టుగానే అనుకొని దానికి ఏదో చేసుకుంటాడు. కాసేపు ఆగి చూడండి. ఇదివరకు ఏం చెప్పుకున్నాము? వేషం చెప్పుకున్నాము, అంటే వస్త్రధారణ చెప్పుకున్నాం, మీసం ఒక మాట చెప్పుకున్నాం. తన మీసం తనకు కనిపించదు కదా. ఇప్పుడు ఆ మీసం పెట్టుకొని నేనని ఎట్లా అనుకుంటాడు? నేను అంటే బయట వాళ్ళకి కనిపించేదా? నేను అనేది తనను గుర్తించడం. ఈ చిన్న మాట. అభిమానం వద్దు, కోపతాపాలు వద్దు. ఎందుకు? కోపతాపాలు మన్నే పీడిస్తాయి. అర్థం చేసుకోండి. ఈ మీసం యొక్క అందం అనుకున్నాను. ఈ అందము తనకు కనిపిస్తుందా? వికారంగా మీసం పెట్టుకొని తిరుగుతూ ఉంటే ఏమవుతుంది? నీకేం కనిపించదు, నువ్వు బాగానే ఉంటావు. మిగతా వాళ్ళంతా చూడలేక అవస్థపడాలి, నేను చూడలేక. ఇంకా మరి ఆ వస్త్రం ఆ విధంగా కట్టుకొని నేను ఇలా ఇది అడుక్కు తిన్న వస్త్రధారణ, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు వస్త్రధారణ. దానిలో తనేమవుతున్నాడు? కులుకుతున్నాడు, ఫ్యాషన్ అనుకుంటున్నాడు, షోక్ అనుకుంటున్నాడు. కానీ తాను అది షోక్ ఎప్పుడు అనుకున్నాడో, ఆ షోక్లో నేను ఉన్నానని ఎప్పుడు అనుకున్నాడో, తాను దాన్ని లేకుండా ఉన్నటువంటి తన స్వరూపాన్ని గుర్తించలేడు. తన ఉనికికి బయట ఏవి స్థానములు కావు. పుట్టేటప్పుడు ఇవన్నీ లేవు, దేహం విడిచిపోయిన తర్వాత లేవు. మధ్యలో ఏమొస్తుంది? ఇప్పుడు నిశ్చయించి పూర్వం ఎట్లాగో తర్వాత ఎట్లా ఉంటావో అట్లా ఇప్పుడు ఉండు. అట్లా ఉండి అంటే అట్లాగో పూర్వం లేకుండా ఉన్నావు, తర్వాత లేకుండా ఉన్నావు. ఇప్పుడు కూడా లేకుండానే ఉండి నిన్ను దర్శనం చేసుకుంటే అప్పుడు నీవు ఆది మధ్యాంతంలో కూడా ఒకే స్వరూపాన్ని నిశ్చయించేసుకుంటే అప్పుడు మళ్ళీ ఈ దేహంలోకి రావాల్సిన అవసరం లేదు. ఈ దేహంలోకి వచ్చి ఏం చేస్తున్నావు? లేని స్వరూపం ఎట్లా ఉందో, దేహం తనకు లేకుండా తాను ఉన్నవాడే, జీవుడుగా తాను ఉన్నవాడే దేహంలోకి వచ్చాడు. ఉనికి స్వరూపమే వచ్చింది, కానీ వచ్చిన తర్వాత ఉనికి స్వరూపం అనేది కాదు. చిన్న మాట, చాలా చిన్న మాట. మనిషిగా తెలివికి అవుతుందా? తాను ఉన్నవాడే ఇక్కడికి వచ్చాడు. తన ఉనికికి ఏమీ లోటు లేదు. అది ఎందుకు వచ్చింది? తన ఉనికికి ఏమీ లోటు లేదు, ఈ బయట ప్రపంచంతో తనకు అక్కర్లేదు అని రుజువు చేసుకోవటం కోసం వచ్చాడు. మహా తపస్సు చేసినటువంటి వాళ్ళు కొన్ని ఇట్లా కోట్ల సంవత్సరాలు తారాగణంలో నక్షత్రాలలాగా జీవించి తపస్సు చేసుకుంటున్న వాళ్ళు ఈ తపస్సు కోసం వచ్చారు. ఏ తపస్సు కోసం? దేహంలోకి వచ్చి దేహంతో నాకు సంబంధం లేదు అని చూసుకోవటం కోసం వచ్చారు. దేహంతో బంధం పెంచుకోవడం కోసం కాదు. దేహం నేను కాదు, నేను ఎక్కడ ప్రవర్తించినప్పటికీ నేను నా దగ్గరే ప్రవర్తిస్తా. ఈ మాట బాగా అర్థం చేసుకోవాలి. చెప్పండి, పరీక్షకు వెళ్ళినప్పుడు బుద్ధిలో తెలుసుకున్నటువంటి దానితో రాస్తాడా,
కేవలం చేత్తో రాస్తాడా? నేనుని తన బుద్ధితో పోల్చుకుని, తెలివితో పోల్చుకుని పరీక్ష రాస్తాడా? కేవలం దేహాన్ని పోల్చుకొని, దేహాన్ని చక్కగా నీట్గా డ్రెస్ వేసుకొని పోయేంత మాత్రం చేత రాయగలుగుతాడా? ప్రతి చిన్న విషయంలో ఈ మాట మనకు రుజువు అవుతోంది. మనం దేనికోసం వచ్చామో, ఏమి చేస్తున్నామో కేవలం లౌకిక దృష్టిలో కూడా తను చదువుకున్న దాన్ని రాయగలుగుతాడు. కానీ చదువుకోకుండా వెళ్ళినంత మాత్రం చేత, దేహానికి అందంగా తీసుకెళ్ళినంత మాత్రం చేత తాను అక్కడ ఏమీ రాయలేడు. అర్థమవుతుందా? నేను కోరి విసిగిపోయి, దేహంతో విసిగిపోయి, అలసిపోయి రాత్రి నిద్రపోతున్నాడు. ఇది కూడా మనకు మంచి రుజువు. అర్థమవుతుందా? విసిగిపోయి, అలసిపోయి, రోజుకి 24 గంటల సేపు ఉంటే కనీసం 8 గంటల సేపు నిద్రపోవాలని నిద్రపోతున్నాడు. ఇంకో విశేషం తెలిసిన మీకు, పగలంతా తిరిగేటప్పుడు కూడా మనిషి బయట ఎక్కువ దృష్టి పెట్టలేక ప్రవర్తిస్తాడు. ఎందుకు ప్రవర్తిస్తాడంటే అది తనకు స్వరూపం కాదు, అది తనకు స్థానం కాదు. ఇవి బయటది ఏమీ లేకున్నా కూడా తాను ఉంటాడు. కానీ ఏమనుకుంటాడు, బయట చాలా జాగ్రత్తగా ఉండి దాన్ని సాధించాలి, సాధిస్తేనే తనకు బ్రతుకు అని, తాను గొప్పవాడని, తనకు ర్యాంక్ వస్తుందని ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు. ఇది చాలా తప్పు. బయట ఏమీ లేకుండా తాను ఉండగలడు అని రుజువు చేసుకోవడం కోసం వచ్చాడు. ఏం చేస్తున్నాడు? అట్లా చేసుకుని తాను తన స్వరూపాన్ని రుజువు చేసుకున్న స్వరూపంతో వెళ్ళిపోవాలి, దేహాన్ని విడిచిపెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తున్నావు? దేహమే శాశ్వతం అన్నట్టుగా బతుకుతూ ఆ దేహాన్ని విడిచిపెట్టిపోయేటప్పుడు ఏం తీసుకెళ్తామో స్వరూపాన్ని, తన స్వరూపాన్ని ఎట్లా సంస్కరించి తీసుకెళ్లాలో ఆ విషయమే మనకు ఆలోచనకే లేకుండా, అసలు దాని గురించి మనం ఎప్పుడు అనుకోకుండా లేదు, అనుకోవటమే లేకుండా, ఆలోచన తర్వాత సంగతి అనుకోవటమే లేకుండా మనం బతుకుతున్నాం. చూసారా? ఇది చాలా తప్పు పని మనం చేసేటటువంటిది. అవునా? దీని మీద ఇంకా బాగా ఆలోచన చేసుకుందాం. మనకే మన చేష్టలు సిగ్గు రావాలి. అవునా? జిహ్రేతి వ్యవహర్తుం చ భోక్తాహమితి పూర్వవత్ ఛన్ననాశైవ హ్రీత క్లిశ్యన్ ప్రారబ్ధమస్నుతే అన్నాడు. తెలిసిన వాడికి అయ్యో 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 ఎంత తప్పు పని చేశాను, ఈ జన్మలోకి వచ్చాను, ఈ దేహంతో తిరుగుతున్నాను, ఇక్కడి నుంచి నేను బయటపడేది ఎట్లాగంటే చచ్చిపోతే బతకడం కాదు. ఎట్లా రావాలా? చచ్చిపోతే మళ్ళీ బుద్ధితో మళ్ళీ జన్మ ఎత్తాలి, తాను సావకూడదు. అర్థమైందా? చచ్చిపోవటం అంటే కేవలం దేహాన్ని చంపేయడం కాదు, తాను దేహం నందు కానీ బయట విషయములతో కానీ బ్రతకటానికి అది బ్రతుకు కాదు, అది తనకు మృత్యువు, మరణము, చావు అని గుర్తించుకొని తన్ను ఉపసంహరించుకొని, ఎట్లా రాత్రిపూట ఏం చేస్తున్నాడు? ఉపసంహరించుకొని నిద్రపోతున్నాడు. ఎట్లాగో అట్లాగే తాను విషయమునందు నిద్ర, తన యందు నిత్యమైనటువంటి ద్యోతకమైనటువంటి జ్యోతిగా వెలిగేటటువంటి పగల, ఇది జ్యోతి, నిద్ర కాదు. నిద్ర తమోకోణానికి వెళ్ళిపోతున్నాడు. ఏమీ తెలియకుండా ఎట్లా ఉంటుందంటే, ఆత్మహత్య చేసుకున్నవాడు ఎట్లాగైతే దేహాన్ని వెంటనే వదిలేసిపోయినట్టుగా ఉంటాడో అట్లాగే ఎక్కడిదక్కడ వారేసి నిద్రపోతాడు. అయితే నిద్రపోయినప్పుడు ఏమొస్తుంది? అక్కడ తాను ఇది నాకు వద్దు అనుకుంటూ నిద్రపోయినాడని తనకు తెలియదు కనుక మళ్ళీ పొద్దున్న లేచేటప్పటికీ ఇంకా ఎట్లా ఉంటాడు? దేహానికి అలసట తీరింది కనుక ఇంకా ఉత్సాహంతో పోతాం అన్నట్టుగా ఉంటాడనమాట. ఇది మనం చేస్తున్నటువంటి ఏమీ తెలియని తీరుగా నిజమే ఆలోచిస్తున్నప్పటికీ, ఏమీ తెలియని నిజమే ఆచరిస్తున్నప్పటికీ కూడా ఏమీ తెలియనట్లుగా చేసేటటువంటి మహా గొప్ప దోషం. దాన్ని అపరాధం, అపరాధతే అంటే తనకే భద్రత లేకుండా రాధతే, వర్ధతే, ఎదుగుట అన్నారు. ఇది అపరాధం అన్నారు. అవునా? చూసుకోండి, క్రాప్ కటింగ్ అని పెడతాడు పిల్లవాడు, జుట్టు కత్తిరించుకొని వస్తాడు. ఎట్లా కత్తిరించుకుంటూ వస్తాడు తెలిసిన?
పెద్దవాడైతే గడ్డం వస్తే ఇక్కడికి కట్టిస్తాడు. దీన్ని ప్రిన్స్లీ కటింగ్ అనేవాళ్ళు ఒక రోజులో. ప్రిన్స్లీ కటింగ్ అంటే ప్రిన్స్ అంటే యువరాజు. యువరాజుకు కటింగ్ ఇట్లా అంటే ఏమిటో ప్రిన్స్లీ కటింగ్ అని. ఇది ఎంత వికారంగా ఉంటుంది అంటే అది అంటే అసహజం అన్నమాట. తనకు ఈ ఎముక చూడండి, ఈ ఎముక దాకా పుట్టుకతో వస్తాయి వెంట్రుకలు. ఇది తర్వాత వచ్చిన గడ్డంకి ఎక్కడ ఉంటే ఆ పుట్టుకతో వచ్చిన దాన్ని వదిలేసి వచ్చిన తర్వాత వచ్చిన దాన్ని గీకడం అని అర్థం. ఇది గడ్డం గీకడం అంటే ఇక్కడ దాకా పెట్టుకుంటాడు. దానిలో గొప్ప చూసుకుంటాడు. ఆ గొప్ప చూసుకునేటప్పుడు ఎక్కడ చూస్తాడో అద్దంలో చూసేంతవరకు తనకు గొప్పగా కనిపిస్తుంది. ఆ తర్వాత దాన్ని వదిలేశాడు కదా. నీవు వద్దని వదిలేసినటువంటి దాన్ని అందరినీ చూసి నన్ను భరించండి అంటే అవునా. దీని మీద ఇంకా విశేషం చూడండి. తల దువ్వుకోవటం చేత కాదు మనుషులకి. ఆ తల్లులు ఏం చేసేవాళ్ళు, 50 సంవత్సరాలు వచ్చినా ఈ చుట్టూ ఇట్లాగే ముందుకే ఉంటుంది. తల దూబి వెనక్కి చేసినటువంటిది కాదు. ఎట్టా ఉంటే ఏమి అని మనం వెంటనే, ఎందుకంటే సోమరి అని వాడు ఇట్ట ప్రశ్న వేస్తాడు. ఎట్టా ఉంటే ఏమి అని వేస్తాడు. కానీ సోమరిగా ఎందుకన్నామంటే తనను తిరస్కరించినటువంటి, మూర్ఖంగా తిరస్కరించిన వాడు సోమరి. రజోగుణంతో తిరస్కరించిన వాడు రజోగుణం. ఎట్లా ఉంటే నీకేమీ కాదు. దీన్ని శిరోజములు అంటారు. శిరోజములు అంటే శిరసి జాతాహ శిరోజాహ, శిరస్సునందు కలిగినవి, పుట్టినవి, ప్రకాశించినవి అర్థం. ఈ ప్రకాశించినవని అర్థం. శిరస్సు అంటే ఇది అని చూపించాం. ఇది అని చూపించే ముందు ఏముందో చూపించావు. ఇక్కడ పైన చూపించావు. లోపలంతా ఏముందో దాని స్వరూపాన్ని మనం ఎంత చదివినప్పటికీ కూడా మనకు గ్రహించడానికి యోగ్యంగా చెప్పరు. ఎందుకంటే ఇక్కడ మరి సోడియం మనక క్లోరైడ్ ఉందనో, ఆ తర్వాత ఇంకేవో సెల్స్ ఉన్నాయని, మా బ్రెయిన్ సెల్స్ అని ఇట్లా మాట్లాడుతుంటారే కానీ బ్రెయిన్ సెల్స్ చూపిస్తారు కానీ బ్రెయిన్లో ఉన్నటువంటి వేవ్స్ మనకు అర్థం కాదు. ఆ వేవ్స్ అంటే ఎందుకు ఉండాలి? వేవ్స్ అర్థమవుతుందా? వేవ్స్ ఎందుకు ఉండాలి? తరంగములు ఎందుకు ఉండాలి? అట్లాగూ ఆ తర్వాత దీనిలో మనకు తెలియకుండా మనం చదివిన చదువే, కేవలం భౌతికంగానే చదివిన చదువు ఒకటి అర్థం చేసుకుందాం. ఇది ఎట్లా ఉంటుందంటే దేహంలో ఉన్నటువంటి అన్నింటి యొక్క కనెక్షన్ దీనిలో ఉంటుంది. అంటే దీనిలో ఎట్లా ఉంటుంది, ఎట్లా ఫ్యూజులు ఉంటాయి. ఎలక్ట్రిక్ బోర్డు, పెద్ద బోర్డు ఎట్లా ఉంటుందో, ఇక్కడ బయట నుంచి మనకు సప్లై వచ్చిన దాని దగ్గర పెద్ద ఫ్యూజ్ బోర్డు పెట్టుకుంటాం. దానికి ఇంట్లో ఉన్నటువంటి వాటి కనెక్షన్స్ అన్నీ దానిలో ఉంటాయి. అన్నిటికీ ఒకదానికి ఒక ఫ్యూజులు పెట్టుంటాయి. అట్లాగే ఈ గోరు చివరి దగ్గర నుండి, కాలు గోరు చివరి దగ్గర నుండి ఈ దేహంలో ఎన్నెన్ని ఉన్నాయో వాటినన్నీ గుర్తించడానికి ఇక్కడ ట్యాపింగ్ పాయింట్స్ ఉన్నాయన్నమాట బ్రెయిన్లో. దాన్ని అంటే అర్థమయ్యేటప్పటికీ అక్కడి నుంచి బ్రెయిన్ నుంచి వీటికి మెసేజ్ వెళుతుంది. ఇక్కడ ఏం జరిగినా బ్రెయిన్కి తెలుస్తుంది. అర్థమైందా? దీన్ని మామూలు భాషలో ఏం చెప్తారంటే అన్నీ తన వశంలో ఉన్నాయి. అంటే బ్రెయిన్కి, మెదడుకు ఇవన్నీ తన వశంలో ఉన్నాయి. అవునా? ఇంకా మెదడు ఎవరి వశంలో ఉంది? అన్నీ మెదడు వశంలో ఉన్నాయి. మెదడుది ఎవరి వశంలో ఉంది? తన వశంలోనే. అంటే అన్నీ తన వశంలో ఉండి అన్నిటినీ తన వశంలో పెట్టుకొని తాను కూడా తన వశంలో ఉండటం అనేటటువంటిది మెదడు అని మనం అంటున్నాం. సంస్కృతంలో దీన్ని శిరస్సు అన్నారు. శిరస్సు, మెదడు అంటే ఇది ఒకటే అర్థం కాదు. ఇదంతా కూడా తలకాయ మనం అంటాం తెలుగులో. శిరస్సు అన్నారు. అంటే శ్రేయతి స్వాంగే ఇది శిరః. స్వాంగే తన ప్రవర్తనలోనే ఉంటుందట ఈ శిరస్సు. అన్నిటినీ తన ప్రవర్తనలో పెట్టుకుంటుంది. ఇది దేహానికి ఎంత స్పష్టమో అట్లాగే ఈ దేహమును విడిచిపెట్టిపోయేటటువంటి ఆ జీవుడు కూడా ఎట్లా ఉంటాడంటే బయట ఏం ప్రవర్తిస్తున్నాడో అవన్నీ తన వశంలో ఉండాలి. అంటే తాను ఎట్లా అంటే అట్లా ఉండేటట్టు ఉండాలి.
తనకు బంధం కాదు, ముక్తి కావాలి అని అనుకుంటే కూడా తన జ్ఞానము విజ్ఞానంతో తను తాను గుర్తించడం అంటే ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఉండాలి. అర్థమైందండి. ఆ ఉండాలి అనేటటువంటి ఆ తేజస్సు కూడా తన వశంలోనే ఉంటుంది. అన్నిటినీ తన వశంలో పెట్టుకునే తేజస్సు తాను తన వశంలో ఉండి అన్నిటినీ తన వశంలో పెట్టుకుంటుంది. ఇది శిరస్సు. శిరస్సు జాతా అన్నారు. ఈ శిరస్సుకి కలిగినటువంటివి, ఈ శిరస్సుని ప్రకాశింపచేసేటటువంటివి శిరోజములు అన్నారు. ఈ దేహానికి ఎట్లాగైతే ఈ భౌతికంగా ఈ ఇందాక శిరస్సు చెప్పుకున్నామో అక్కడి నుంచి పుట్టినటువంటివి ఈ వెంట్రుకలు, శిరస్సు వెంట్రుకలు. అవునా, ఇది తనకు మనిషికి ఒక్కడికే ఈ శిరస్సు ఉండి దాని మీద వెంట్రుకలు రావటం అనేటటువంటిది మిగతా ప్రాణులకు ఈ విధంగా లేదు. కోతికి కూడా లేదు. తలకాయ ఉంటుంది కానీ తల మీద వెంట్రుకలు అనేవి ఉండవు. అవి కేసరి అని ఎవరు సింహానికి ఉంటాయి, పేరు పెట్టారు అంతేగాని మనలాగా వాటికి ఉండదు. అసలు ఈ మెదడులో ఉన్నటువంటి కణములే మరి 10 కణములు ఉంటాయేమో పెద్ద పులికి, మనకు కొన్ని వేలు ఉంటాయి. పుట్టడంతోనే ఉంటాయి అన్నమాట. అట్లాగూ ఆ ఉన్నటువంటి ఈ మెదడు మీద ఉన్నటువంటి ఈ వెంట్రుకలు ఎట్లా ఉండాలంటే ఒక చోటికి కూర్చున్నట్టుగా ఉండాలి. ఇక్కడికి ఇది యాంటెన్నా స్పేస్ మనకది. అవునా, ఇది అంతా కూడా డిష్, ఇదేమో యాంటెన్నా. ఈ జుట్టు ఎట్లా ఉండాలంటే దువ్వుకొని అక్కడికి ముడి వేసేటట్టుగా ఉండాలి. ఇది చిన్న విషయం కాదు, నిర్లక్ష్యం చేయగలిగినటువంటి విషయం కాదు. నిర్లక్ష్యం చేస్తున్నందువల్లనే ఇంత దుడుకుగా ప్రవర్తిస్తున్నాడు. చాలా గొప్పగా లోకంలో అంతా సాధించాలనుకుంటున్నప్పటికీ కూడా తను తాను మోసుకెళ్ళటానికి ఏమీ లేకుండా ఇంకా విశేషించి నిర్లక్ష్యం చేసినటువంటి నిర్లక్ష్యము తీసుకెళ్ళేటట్లుగా చేసుకుంటున్నాడు. అంటే సంస్కారమును దుష్టం చేసుకుంటున్నాడు. అర్థమవుతుందా? కనుక ఎక్కడున్నాం మనం? శిరసి జాతా శిరోజాహ అంటే శిరోజములు అంటే తల మీద మొలిచినటువంటివి అని మామూలు భాషలో తెలుగులో చెప్పుకోవాలంటే అది మొలుచుట కాదు, ప్రకాశించినవి. ఇవి చెప్తాయి తన సంస్కారాన్ని. 50 సంవత్సరాలు వచ్చినా మన వాళ్ళు ఎట్లా ఉంటారంటే అందులో ఆడవాళ్ళంటే పిల్లలు జుట్టు ముడేసుకుంటారు, వెనక దువ్వుకుంటారు కనుక తెలియదు. కానీ మగపిల్లలకి జుట్టు అంతా ఎట్లా ఉంటుంది, ఇటు ముందు పడుతుంది, ఇది ఇట్లా ఉంటుంది, ఇది ఇట్లా ఉంటుంది, ఎగుడు దిగుడుగా ఉంటుంది. అది దువ్వటానికి రాదు. ఇది కూడా ఎట్లా ఉంటుందంటే ఏదో కొంచెం క్రాప్ కటింగ్ చేసుకున్నాడు కనుక ఉంటుంది. కానీ ఇప్పుడు అంతకంటే ఎట్లా ఉంటుందంటే ఆ జుట్టు ముందుకు పడాలి. ఈ గడ్డం అంతా పెరుగుతుంటే గడ్డం చేసుకునేంత ఓపిక లేదు వాడికి. అవునా, ఇది తీసేయాలన్నమాట అర్థం కాదు. ఒకవాడు ఇది తీసేసినా ఇది పెట్టుకోవాలి, మీసం పెట్టుకోవాలనుకుంటాడు. ఇది ఎట్లా తీసేయాలి, దీంతో పాటు కూడా అది తీసేయాలి. ఇది ఎప్పుడు వచ్చిందో అది వచ్చేసింది. ఇది అధరం అంటారని చెప్పుకుందాం. మీసం అధరం అంటే తాను ధరించలేనటువంటిది అర్థం అన్నమాట. ఆ ధరించలేనటువంటి దాని మీద ఉన్నటువంటి ఆ వెంట్రుకలను తీసేయాలి. వెంట్రుకలు అంటే దీనికి కలిగినటువంటివి అంటే అధరము అంటే ధరించలేని వాటికి కలిగినటువంటి ఇవి ఉండకూడదు. దీన్ని పెట్టుకొని నేను అనకూడదు, దీన్ని పోషించకూడదు. ఇది ఒక సెన్స్. ఈ సెన్స్ అనే పదం మీద తనకు గ్రహింపు అంటే తాను గ్రహించి మోసుకొని వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళేటటువంటిది గ్రహింపు. ఆ గ్రహింపు తనను ఈ మీసవం గురించి తన గ్రహింపట్లాగంటే ఇది తనకు అధరం. దాని మీద తాను ప్రకాశించేవాడు కాదు. దేహంతో ఏ విధంగానూ ప్రకాశించేవాడు కాదు. దీని మీద శోకని ఎప్పుడు అనుకున్నాడో తను ఇట్లా నిలువున కూల్చుకున్నాడు అన్నమాట. అవునా, మరి ఆ జుట్టు దువ్వటానికి పసితల నుంచి అలవాటు చేస్తే ఉంటుంది, లేకపోతే ఇట్లా ఉంటుంది. ఇట్లా పెద్ద అయితే ఇట్లా అని ఎగరేస్తూ ఉంటాడు. ఆ జుట్టు 2 నెలలకో ఎప్పుడో ఒకసారి పోయి మంగళవాడి దగ్గర
క్రాప్ కటింగ్ చేయించుకుంటూ వస్తుంటాడు, ఎందుకంటే బరువుగా ఉందని. ఇట్లా ఎగరేస్తే ఉంటుంటేను ఆ తర్వాత ముందుకు వస్తుంది తీసేయమంటే ఇట్లా అని ఇట్లా ఎగరేస్తాడు. అంతే కానీ ఆ వెనకాలకి అందుకోవాలి, ఆ జుట్టు దువ్వుకుని ఉండాలన్న మాట కూడా అందులో. ఇప్పుడు మోటార్ సైకిల్స్ వచ్చినాయి, మోటార్ సైకిల్ మీద వెళ్ళేవాడు ఏం చేస్తాడు, అది హెల్మెట్ పెట్టుకుంటాడు. ఆ హెల్మెట్ తీసి వచ్చానంటాడే కానీ హెల్మెట్ తీసేస్తే జుట్టు చెరిగింది, ఆ జుట్టు దువ్వుకోవాలని కూడా ఆ మనుషులకు ఉండదంటే సంస్కారం అని ఏమని ఆలోచించాలి. శిరస్సు జాతా, తన శిరస్సు నుండి ప్రకాశించినది ఎట్లా ఉంది ఇప్పుడు. ఈ బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది, తన శిరస్సు నుండి వచ్చింది. అది మొహం మీద పడి అట్లా వస్తుంటే వెనక రోజుల్లో మనకంటే పెద్ద విశేషమేం కాదు, ఒక 50 సంవత్సరాలు వెనుక ఇది ఒక దోషంగా ఎత్తి చూపించేవాళ్ళు. ఇప్పుడు ఏముంది, అందరూ అదే, చీఫ్ మినిస్టర్ అదే, ఇంకా చీఫ్ లేబరు అంతే, రోడ్ సైడ్ రోమియో అంతే. ఆ మొహం చూస్తే వికాసంగా ఎట్లా నీట్గా పుట్టినప్పుడు ఎట్లుంటుంది చూడండి, మొహం ఎంత వికాసంగా ఉంటుంది. దాన్ని నిలుపుకోలేవు. అట్లాగే పుట్టినప్పుడు ఎట్లా ఉంటున్నావు, అవతల ఆకర్షణ లేకుండా ఎట్లా ఉన్నావో అట్లాగే బతికి దేహం నుంచి వెళ్ళిపో. బయట ఆకర్షణ లేదు. ఆ బయట ఆకర్షణ ఎట్లా వస్తుంది, అన్నం మీద పెట్టేటప్పటికి అన్నం, సరే దేహానికి అన్నం, పోషించడానికి అన్నం కావాలి, అంతవరకే. దానికి ఎంతవరకు తాను ప్రయత్నంలో ఉండాలి అంతవరకే ప్రయత్నం ఉండాలి. ఆ ప్రయత్నాన్ని కంటే మించి ఒక అందం అంటే ఇది చాలా పెద్ద అపరాధం. ఇది బయటతో చూసి బయటకి దేహం మీద వేసుకొని అందం అనే పదం వచ్చి అసలు ఎట్లా బతకగలుగుతున్నాడు మనిషి. నిప్పులో ఉండి బతికినంత దోషం కదా ఇది. ఆ మాట మనకు ఎట్లా అర్థం కావటం లేదు. నేనెవరు, నేను అందమా, నేనుగా అందమా, నేను బయట కాపీ కొట్టిన అందమా? ఇది ఎట్లా ఉంటుందంటే, మరి పరీక్ష రాసేటప్పుడు తను తెలివి చదువుకున్నటువంటి రాస్తే వాడు విద్యార్థి అంటాడా, కాపీ కొట్టేవాడు ఎట్లా కాపీ కూడా తెలిసిన. కొంతమంది కాపీ కొట్టడం కూడా చేత కాదు. పుస్తకం అంతా ఇచ్చేసి నువ్వు రాయమంటే కూడా ఆ ప్రశ్నలకు సమాధానం చూసి రాయటం వాళ్ళకి చేత కాదు. ఈ శ్రీకృష్ణానంద మఠంలో ఒకప్పుడు దాదాపు 20 సంవత్సరాల కిందట మరి అధ్యాత్మ విద్య ఆధారంగా పిల్లలకి చదువు చెప్పించాలని ఒక బడి నడిపాము. ఇక్కడ నడిపినప్పుడు అన్ని పాఠాలకి ఎక్కడ గుర్తు కూడా పెట్టుకోకుండా వాళ్ళు బుర్రలో అర్థం చేసుకుని రాసేట్టుగా చెప్పుకున్నాం. కానీ వాళ్ళ చదువుల వెనక అధ్యాత్మ విద్య ఆధారంగా ఎట్లా ఉంటుందో ఆ పుస్తకాలన్నింటినీ కూడా తిరగతిప్పి వ్రాసి ఆధ్యాత్మిక ఆధారం పుస్తకం వేసి అచ్చు వేసి వాళ్ళ చేత చదివించి దానికి కూడా మిగతా వాటితో ప్రకారంగా పరీక్ష పెట్టేవాడు. ఆ పరీక్ష పెట్టేటప్పుడు వాళ్ళు పసివాళ్ళు, వాళ్ళకి ఇంత జ్ఞానం ఎట్లా ఉంటుంది, అందుకని ఓపెన్ బుక్స్ ఇచ్చేవాళ్ళు. అంటే పుస్తకాలు చూసి రాయటం అంత రాస్తే అక్కడికి చాలా గొప్పతనం వాడు. ఎందుకంటే అర్థం చేసుకుని అంటే కొంతకాలాన్ని పెద్ద అయితే వాళ్ళకి అర్థం. అదంతా 6వ తరగతి పిల్లలు, 7వ తరగతి పిల్లలు అంతే. అది చూసి రాసేటప్పుడు ఎట్లా ఉండేది, అయినా వాళ్ళకి బాగా పరిచయం చేసి ఆ ప్రశ్నని సూటిగా కాకుండా తాను అర్థం చేసుకొని సమాధానం అక్కడి నుంచి చూసి రాయచ్చు. అట్లా ఇస్తే ఎంత సజీవంగా రాసేవాళ్ళు ఆ పిల్లలు. ఆ పిల్లల తేజస్సును మరి భరించలేకుండా ఈ తల్లులు తండ్రులు ఏం చేశారు, కుళ్ళు మనుషులైపోయి తీసుకెళ్ళిపోయారు పిల్లల్ని. తల్లులు ఎంత కుళ్ళు మనుషులు అంటే ఆ జుట్టు అట్లా ముందుకు వేలాడుతుంటేనే షోక్గా ఉంటుంది అని అనుకొని, ఇంకా ఆడపిల్లలకు కూడా ఏం చేస్తారు, వెనకాల ఎట్లా ఉంటుంది ఆ జుట్టు ముందు కొంత దూరం జుట్టు ముందుకేసి ఇక్కడ కటింగ్ చేస్తారు. అది నుదురు మీద పడేటట్టుగా. నుదురు మీద తన జుట్టు పడుతుందా, ఇదొకటి. మాకెప్పుడు గోల, పక్క పొరుగు. ఆ కారును బయటికి తీసుకెళ్ళటానికి ఆయనకు అర్థం కాదు.
ఇట్లాంటి ప్రవృత్తి మనుషులతో ఎట్లా బతకాలి? అది తీసేయమంటేనేమో ఆయనకు కాసేపేగా అంటాడు. బయటికి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ రివర్స్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఏమో కూడా తెలియదు. ఆ కార్ని డ్రైవ్ చేసేవాడు అంతసేపు పెట్టాలన్నా, ఇప్పుడు మళ్ళీ బయటకు పోయిన తర్వాత మళ్ళీ ఆన్ చేయాలి, మళ్ళీ ఆన్. అంత కారు నడపలేనటువంటి వాడు ఎట్లా తీసుకెళ్తున్నాడు, ఎట్లా ఉంటాడు, వాడి స్ట్రోక్ ఎట్లా ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది. ఇట్లా బయటకంతా దీన్ని పాంప్ అండ్ షో అంటారు ఇంగ్లీష్లో. ఈ పాంప్ అండ్ షోతో పరిగెత్తిన వాళ్ళు, ఆ తల్లిదండ్రులు ఆడపిల్లలకి కూడా జుట్టు ముందుకు వేసి ఇక్కడ దాకా కత్తిరించి ఆ వెనకాల కడతారు, ఆ వెనకాల నుండి జుట్టేస్తారు, లేకపోతే ఏదో అంత ఫ్యాషన్. దానికి కూడా ఇప్పుడు అట్లా చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళకి వందల రూపాయలు ఇచ్చే ఫ్యాషన్ కట్టించుకుంటారు. అంత ఇక్కడే అంత గొప్పతనం అంటే ఇక్కడ చూపించుకుంటే మరి రాత్రి నిద్రపోయేటప్పుడు కాదు కదా, పగలు వెలుగుతూ ఉన్నప్పుడు అద్దంలో చూసుకున్నప్పుడు నీకు కనిపిస్తుంది, తర్వాత ఏం కనిపిస్తుంది, కనిపించదు. అవతల వాళ్ళందరూ చూసి మెచ్చుకోవాలనుకుంటారు, వాళ్ళకి నీదే పట్టిందా, వాళ్ళ ఎవరు గోల వాళ్ళకు, నీ అందమే వాళ్ళకి పట్టిందా. ఒకవేళ ఏదైనా అందం చూసినప్పుడు నువ్వు చాలా అందంగా ఉన్నావంటే అట్లా ఉంటే అందంగా ఉన్నానా, నేనెవరు, దేహం మీద వేషాలు తిప్పుకుంటే అందంగా ఉన్నానంటే మనం సంతోషపడేవాళ్ళం. మన గురించిన మన జ్ఞానం ఎంత అవుతుందా, ఎంత తేలిక మనుష్యులు, అల్పబుద్ధులు అంటారు, తేలిక మనుష్యులు. నీచమునందు అభిమానపడేవాళ్ళు, వాళ్ళ నీచమునందు కోరేవాళ్ళు. అంతేగాని బయటది ఏం చేస్తుంది, ఏం కాదు. అది ఏదో దేహం మీద వచ్చేసింది, జుట్టు వచ్చింది, దాన్ని ఏదో అక్కడ కట్టుకోవాలో ఆ కట్టుకొని, అది కూడా దాని మీద ఒక నీతి పట్టు అర్థం చేసుకొని, ఇది ఎక్కడ ఉండాలి, అంత ఎక్కడ ఉండాలో ఆ విధంగా దోకొని, మరి క్రాపు తీసేవాడు చాలా గొప్పవాడు. కనీసం ఆ క్రాప్ ఉన్నప్పుడు సరిగ్గా దువ్వుకోవాలని కూడా తెలియకుండా రోడ్ సైడ్ రోమియోస్ లాగా తిరుగుతుంటారు ఈ పిల్లలందరూ కూడా. రోడ్ సైడ్ రోమియో అంటే రోడ్లు పట్టుకొని తిరిగేటటువంటి భగ్న ప్రేమికులు అని అర్థం. అది ఎంత షోకు. వెనక రోజులు అటువంటి చూస్తే భయపడేవాడు ఆడపిల్లలు, ఇప్పుడు అటువంటి వాళ్ళే కావాలి ఆడపిల్లలు. అది కూడా అట్టా ఉంటేవాడు గొప్ప అని, వెనక రోజులు భయపడేవాడు అటువంటి వాడు ఉంటే. వెనక రోజులు ప్యాంటు చొక్కా వేసుకున్నప్పటికీ కూడా మా పిల్లలు కాలేజీలో చదివే పిల్లలు అని తిట్టుండేవాడు. అంటే పాలిష్డ్గా ఉండేవాడు, నీట్గా ఉండేవాడు. తల దూకున్నా చేసినా, వాళ్ళు ప్రవర్తించినా వచ్చినా పోయినా ఉన్నాను. మరి అది రాను వాళ్ళకి స్వేచ్ఛ వచ్చేటప్పటికీ, వాళ్ళకి స్వేచ్ఛ అంతకంటే చాలా పెద్ద అపరాధం చేసేదెవరు, తల్లిదండ్రులు. అంతకంటే పెద్ద అపరాధం చేసేది ప్రభుత్వం. ఎందుకు ఏం చేస్తుందంటే, ప్రభుత్వానికి ఇది ఎక్కడ పట్టింది, ఎవడి సంస్కారం వాడికి ఉంటుందంటారు. కానీ వాళ్ళ సంస్కారాల వల్లనే కదా లోకంలో ఇన్ని తప్పులు వస్తున్నాయి. వీళ్ళు ఏం చేస్తారు, ఎన్ని తప్పులు వచ్చినా అవన్నీ దానికి ఏదో పోలీసు వాళ్ళు ఉన్నారు, కాసేపు నాటకం చేస్తుంటారు వాళ్ళు. ఇట్లా వాళ్ళకందరికీ ఏదో మెప్పులు ఇచ్చి, వాళ్ళకంత డబ్బులు ఇచ్చి ఇంత చేసి మేమంతా చేస్తున్నాం చూసుకోండి అని మొదలుపెట్టినప్పటి నుంచి మళ్ళీ రేపు ఎలక్షన్లో మనకు మా ఓట్లు రావడం కోసమనే ఆలోచన చేసిన వాళ్ళు. సంస్కారం గురించి ప్రభుత్వం ఆలోచించలేదు, సంస్కారం గురించి తల్లిదండ్రులు ఆలోచించలేదు. ఇంకా పిల్లల్ని ఏం పెంచుతున్నారు అర్థం కాదు. సంస్కారం గురించి సరే ప్రభుత్వం అట్ట అయిపోయింది, సరే ఇంకా పోనీ తల్లిదండ్రులు లేకపోతే తనదే కదా, చెడిపోయి తానే కదా, తానైనా ఆలోచించద్దు. పసివాడుగా చేయలేకపోయినాడు, మరి యువకుడైనాడుగా. అర్థమవుతుందా? మా ప్రభుత్వం అట్లా చేయలేదండి అంటే రేపు ఈ దేహం విడిచిపెట్టిపోయిన తర్వాత ఆ నెపం చెప్పి నువ్వు బతకగలవా? మా తల్లిదండ్రులు నన్ను పాడు చేశారని చెప్పగలవా? మా ఆవిడ వల్ల చనిపోయినానో, మా ఇంకోటి వల్ల చనిపోయినానో, వాళ్ళ వల్ల చనిపోయినానో అని అనుకుంటే నువ్వు బతకగలవా? దేహం విడిచిపెట్టిన తర్వాత నీకు నీ నిజ స్వరూపం ఒకటి ఉంది. ఏ స్వరూపంతో ఇప్పుడు ఆధారంగా బతుకుతున్నావో, అయితే బయట ఇదంతా కూడా మరి ఛాయా మాత్రంగా, ఇట్లా ప్రతిమ మాత్రంగా దేహంతో తిరుగుతున్నాం మనం. అర్థమవుతుందా? అది ఛాయ, నీడ. ఎవరైనా
మనకు సత్కరించాలని ఒక పూలమాల పట్టుకొచ్చి ఏం చేశాడు, ఈ మెడలో వేయకుండా ఆ పక్కన కింద నీడ కనిపిస్తుంటే దానికి వేశాడు అనుకోండి. దానికి వేస్తే ఏమంటాం, ఆర్ యూ ఎ ఫూల్ అంటాడు. నిజమైన మనిషి అక్కడ కనిపిస్తూ ఉంటే మనిషికి వేయకుండా దానికి వేసావేమి అని అంటాడే. ఆ మాల వేయటంలో అర్థం కాదు కూడా మనకు కావాల్సిన ఏమిటి, సత్కరించడం. ఛాయా మాత్రమైనటువంటిది ఈ దేహం. పుట్టి పెరుగుతోంది, అర్థమవుతుందా? ఈ పెరుగుదల ఇట్లా ఉంది, ఈ పెరుగుదల విరుగుదల చివరికి విడిచిపెట్టిపోతుంది, చచ్చిపోతుంది, పుడకల్లో పోతుంది. దేనివల్ల పోతుంది? దేనివల్ల పోతుంది? దేనివల్ల పుడకల్లో పోతుంది ఈ దేహం? చిన్న ప్రశ్న. మళ్ళీ 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 దేనివల్ల ఈ పుడకల్లో పోతుంది ఈ దేహము? దేనివల్ల పుడకల్లో పోతుంది ఈ దేహము? దేనివల్ల పుడకల్లో పోతుంది ఈ దేహము? దేనివల్ల పుడకల్లో పోతుంది ఈ దేహము? తను విడిస్తే పోతుంది, తానున్నాడు వాడు. అర్థమవుతుందా? పుడకల్లో దేనివల్ల పోతుంది? తాను విడిస్తే పోతుంది. అటువంటి ఈ దేహానికి అందం ఎట్లా? సరే, దీనికి ఏదో అందం చేశాం. ఆ అందము విడిచిపెట్టిపోయే తనకు అది అందమేనా అని చూసుకోవద్దు, అది కూడా చూడాలి. పొద్దున్నే స్నానం చేశాం. స్నానం చేస్తే దేహంలో ఉన్న మురికి వదిలించుకుంటే అప్పుడు మనకు ఏమనుకుంటాం, ఫ్రెష్గా ఉంది అనుకుంటాం. ఆ ఫ్రెష్గా ఉండేది ఎవరికి తెలుస్తుంది? దేహానికి తెలుస్తుందా, తనకు తెలుస్తుందా? తనకే తెలుస్తుంది. తనకే తెలుస్తున్నటువంటిది తెలియుట తన స్వరూపం. తెలియుట తన స్వరూపం. ఇది తెలియుటకు చేసే ప్రయోగము, అన్ని ప్రయత్నమంతా తనది, తన అభౌతిక స్వరూపం. దేహాన్ని శుభ్రం చేసుకొని అప్పుడు ప్రయోగం చేసుకుంటున్నాడు. ఇది తను చేస్తున్న పని. అర్థమైందా? పొద్దున్నే స్నానం చేయడం అనేది ఎట్లాగో అట్లాగే దేహం నందు ప్రతి చిన్న భాగాన్ని కూడా చూసుకొని ఎట్లా దాన్ని తాను గ్రహించుకొని వాడుకోవాలనో కూడా తనకు తెలియాలి. అందం దీంతో కాదు. బ్యూటీ ఈజ్ బట్ స్కిన్ డీప్. దేహానికి బొల్లి వస్తే అప్పుడు నీ అందం చూడు. తెలియటంలే. నీ ఎదురుకుండగా ఎవరున్నారు? నీ తమ్ముళ్ళు, లేకపోతే నీ పుట్టిన పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు చిన్నవాళ్ళు, నువ్వు మధ్య వయస్సు, తర్వాత మీ తల్లిదండ్రులు ముసలివాళ్ళు. మరి ఈ ముగ్గురిని పోల్చుకో. ముసలివాళ్ళు తనను తన పిల్లల్ని పోల్చుకుంటే ఈ పిల్లలు రేపు ఏం కావాలి? తనలాగా అవుతాడు, తర్వాత ముసలాడుతాడు. రేపు తను కూడా ముసలివాడు అవుతాడు. నేను ముసలివాడు అవుతాడని అనుకోడు. యవ్వనంలో ఉన్నాననుకుని కులుకుతాడే కానీ, గంతులు పెడతాడే కానీ, కొలకటం ఎంతో, గంతులు పెట్టినా అంతే. గంతులు పెడితే ఎంతో, కొలకటం అంతే. దేహాన్ని అలంకరించుకుని ఏం కొలుకుతాడు? ఎంత కాలము, బలము, ధనము వృధా చేసుకుంటారు. ధనం కూడా ఇంత సంపాదించాలా? గుక్కెడు కడుపుకై చొరని చోట్లు చొచ్చి పట్టెడు కూటికై మతిమాలి పుట్టిన చోటికే పొరలి మనసు పెట్టి. పుట్టి ఎక్కడి నుంచి వచ్చాడు? ఏ అజ్ఞానం చేత దేహం కావాలని వచ్చాడు. పుట్టిన చోటికే పొరలి మనసు పెట్టి వట్టిలో పట్టము విడువలేడుగాల. చెప్పినంత మాత్రం చేత విడవటం లేదు. కాన మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినమును దుఃఖమందవేలా అంటున్నాడు అన్నమాచార్య ఒక గీతంలో. మనం చేసే పనేది. మనం ఎంత తప్పు చేస్తున్నామంటే తప్పు చేయటం కోసమే మనం వచ్చామో అన్నంతగా. ఏం తప్పు చేస్తున్నాము? లోకల్లను ఏం తప్పు చేసినప్పటికీ ఆ తప్పు నీతో ఏం రాదు. నిన్ను గురించి ఆలోచించుకోవటంలో, నిన్ను గురించి అనుకోవటంలో చేసేంత తప్పు ఏమవుతుంది? అంతటా పరావర్తనం అవుతుంది, అంతటా ప్రయోగం అవుతుంది. తప్పు తన దగ్గర, ఒప్పు తన దగ్గర. ఒప్పు తన దగ్గర మొదలయ్యి బయటంతా కూడా దాంతో సంబంధం లేకుండా తన ఉప్పు స్వరూపంతో, తన జ్ఞాన స్వరూపంతో చూస్తాడు. తాను తప్పు చేసి తను తప్పు చేసినటువంటి స్వరూపంతోనే చూస్తాడు. లోకంలో ఎట్లా ఉంటాడు? లౌకికంగా కూడా తప్పు చేసి తాను దాన్ని సమర్థించుకోవాల్సిన బుద్ధితో లోకమంతా ప్రవర్తిస్తాడు. ఈ తప్పుని మరి బతకాలిగా అంటాడు. ఏది బతుకు? బతకాలి, అవును. బతుకు లేదుగా, పోతున్నావుగా. ఏ బతుకు కోసం ఉంటున్నావు?
పోయే రేపు తప్పకుండా దేహాన్ని విడిచేటటువంటి బ్రతుకు అది బ్రతుకు కాదుగా, దానికోసం చేసి బ్రతకాలి కదా అని చెప్పి ప్రపంచుకుంటుంటే దేహం విడిచిపెట్టిపోయిన తర్వాత ఉండేటటువంటి ఆ బ్రతుకు ఉంది. ఇప్పుడు దేహం విడిచిపోతున్నప్పుడు పోయేటటువంటి బ్రతుకుతో నువ్వు మాట్లాడుతున్నావు, ఆ బ్రతుకు అనుకుంటున్నావే, దాని వెనక దేహం విడిచిపెట్టిపోయేటప్పుడు కూడా బ్రతికే ఒక బ్రతుకు ఒకటి ఉంది. ఆ బ్రతుకు కోసం, ఆ బ్రతుకుని ఆధారంగా లోకంలో బతకాలి. ఆ ఆధారంగా బయట బ్రతుకు. అది బయట బ్రతుకు అంటే ఎట్లా ఉంటుందంటే ఏ ఫీల్డ్ ఆఫ్ ఎక్స్పెరిమెంటేషన్ ఫర్ హిమ్. తను ప్రయోగం చేసుకొని చూసుకుంటున్నాడు. ఏమిటి? తన నిజమైన బ్రతుకును దేహం విడిచిపెట్టిపోయేటప్పుడు ఏ బ్రతుకుతో ఉంటాడో ఆ బ్రతుకుని ఇక్కడ ప్రయోగం చేసి చూసుకొని నిశ్చయంగా ఉంటాడు. అంతేగాని ఇది మోసుకుపోలేనటువంటి దీన్ని పట్టుకొని ఇది తనకు కావాలనుకుంటే ఇది బ్రతుకు కాదు. బ్రతుకుట అంటే అర్థం చేసుకుంటే బ్రతుకుట అంటే చచ్చుట కాదు. బ్రతుకుటకు చచ్చుట అన్నటువంటి అంశము ఎప్పుడైనా కాచుకొని ఉన్నది అంటే అది బ్రతుకు కాదు. ఇది కూడా చెప్పాలనా? బ్రతుకు అంటే బ్రతుకుట, చచ్చుట అంటే చచ్చుట బ్రతుకుట కాదు, బ్రతుకుట చచ్చుట కాదు. ఈ బ్రతుకుటకి ఎప్పుడైనా చచ్చే అంశము ఎట్లా కనీసం ఊహామాత్రంగా కాదు, ఉంటేనే తప్పు. ప్రేమతుంది కార్యరూపంలో ఉంటుంది. ఊహామాత్రంగా ఉంటేనే అది బ్రతుకు కాదు, కార్యరూపంలో అది అవుతుంది. ఆ బ్రతుకును చూసుకుని ఆ బ్రతుకు కోసం నేను బ్రతుకుతున్నా అన్నవాడు కార్యరూపంలో కూడా తాను చచ్చిపోయినా అనుకున్నప్పటికీ కూడా దేహమును విడిచిపోయేటటువంటి వాడు ఆ బ్రతుకు గురించి మనం మాట్లాడటం లేదు. బ్రతికేమి, వాట్ ఈస్ లైఫ్? ఈ మొహానికి ఇది తను కనిపించినట్టు మొహానికి ఇంత వేషం వేసుకొని, కనిపించిన దేహానికి వేషం వేసుకొని ఈ కులుకుట అన్నటువంటి దౌర్భాగ్యం మనకు. దౌర్భాగ్యం అంటే భజ సేవాయాం ధాతు. భగం అంటే కూడా తన సేవలో ఎంత తప్పు చేస్తున్నాడంటే శక్తి, జ్ఞాన, తేజో, వీర్య, బల, ఐశ్వర్యములు 6 కూడా తాను తప్పు చేస్తున్నాడు. తన సామర్థ్యం నందు, తన జ్ఞానమునందు, శక్తి జ్ఞాన, తన తేజస్సు ఎందు, తన వీర్యము, తన ముందుకు పోగలిగినటువంటి తన అవకాశమునందు, బలమునందు, తను నిలుపుకోగలిగిన స్వరూపమునందు, తన ఐశ్వర్యమునందు, తనను తాను నియమించుకోగలిగినటువంటి ఈ 6 గుణములందు కూడా తాను తప్పు చేస్తున్నాడు. ఇది దుర్భాగ్యం. భాగ్య శబ్దానికి 6 లక్షణములు. దుర్భాగ్యం అంటే దుష్టంతో కూడుకున్నటువంటిది. దుర్భగం, దౌర్భాగ్యం. ఎంత తప్పు చేస్తున్నామో ఒక్కసారి ఒక్క క్షణం తలుపులన్నీ నిలిపి నిముసమైన తారక రూపుని నిజతత్వములను తెలిసి రామచింతనతో ఒక్కసారి ఆగి నీకోసమే నీ తేజస్సు కోసమే నువ్వు బాగుపడాలి, నువ్వు ముక్తులవు కావాలి, నిత్య సుఖమును అనుభవించాలి, నిత్య ఆనందమును అనుభవించాలి, నిత్యము మరణ లేనటువంటి స్థితిని అనుభవించాలి. అంత గొప్ప మాట మాట్లాడుతుంటే ఎప్పుడు చావు, ఎప్పుడు బతకలేనటువంటి స్థితితో పెట్టుకొని ఈ వేషాన్ని దేహాన్ని అంత మాలంగం చేసుకొని ఏదో అంతా చేస్తానంటే ఏమనాలి? అవునా? మా పూట వాళ్ళ చెప్పడానికి అవస్థపడుతున్నాం. కానీ ఇది చెప్పింది వినిపించుకోకుండా ఉంచేవాడు రేపు వినేదాకా కూడా జన్మల్లో కూడా దొర్లుకుంటూ పోయి నిన్ను సవరించుకోవాలి. ఏడ్చుకున్నారు వెనక రోజుల్లో జ్ఞానుడైనటువంటి వాళ్ళు. అయ్యో ఎంత తప్పు చేసి బతికాను నేను. అంత దుస్థితి దాకా రాకుండా ఉండాలి. పెద్దల మాట వినాలి, శాస్త్ర ప్రమాణములు వినాలి. తపస్సు చేసి తపోభూమి మన భారతదేశం. ఎటువంటి తపోభూమి అంటే కేవలం దేహమును కూడా నిర్లక్ష్యం చేసుకొని దేహం నందు తపస్సునే గుర్తించారు కానీ దేహం నందు భోగమును గుర్తించలేదు. అర్థమవుతుందా? ఇంగ్లీష్లో ఒక పదం ఉంది, లగ్జరీ, కంఫర్ట్స్ అని పెట్టారు వాళ్ళు. కంఫర్ట్ అంటేనేమో వసతులు అని తెలుగులో అవుతుంది. నెసెసిటీస్, కంఫర్ట్స్ అండ్ లగ్జరీస్ అని ఎకనామిక్స్లో 3 మెయిన్గా చెప్పుకుంటూ వస్తుంది. అక్కడి నుంచి మొదలవుతుంది ఎకనామిక్స్ సబ్జెక్ట్ మొత్తం అంతా కూడాను. నెసెసిటీస్ అంటే అవసరములు, కంఫర్ట్స్ అంటేనేమో వసతులు, లగ్జరీస్ అంటే తెలుగులో పదం లేదు.
వాళ్ళు భోగం అనే పదం వాడుతున్నారు అనుకో. లగ్జరీ అంటే ఇక్కడ భోగం అనుకుంటే భుజ పాలన అభ్యవహారయో అని అర్థం. అంటే ఎప్పుడు తను తాను అంత దాకా పోయి వసతులు అంటే అవసరం నుండి వసతుల దాకా పోయి వసతుల దగ్గర నుంచి ఇంకా పైకి అటుపోవాలనుకుంటే నువ్వు పాలన చేసి చూసుకోవలసినటువంటిదే భోగం అన్నాడు. అంతేగాని భోగం అంటే కొలగటం అని అర్థం కాదు. పదమే లేదు సంస్కృత భాషలో కానీ తెలుగు భాషలో కానీ భారతదేశ భాషలో లేనే లేదు. ఎటువంటి స్థితిలో ఉన్నాము, మన 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 బ్యాక్గ్రౌండ్, మనకు స్థానము, మన పదము, మనం ఉన్నటువంటి ధామం, మనం ఉన్నటువంటి చోటుని ఎంత గొప్పగా భారతదేశం ఎంత మంచి సంస్కారం మనది. మనం బయటకు అమ్ముపోయి వలసపోయి అమ్ముడుపోయి వాళ్ళని పోయి కాపీ కొట్టవలసినంత గతి మనకేం పట్టింది? వాళ్ళని అనుసరించారు, గతి ఏం పట్టింది? మన కోసం వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి అసలు ఆ సంస్కారమే లేదు, వాళ్ళ తీరే అటువంటిది కాదు. ఆ తీరే అటువంటి కారణాల్లో వాళ్ళు ఏదో అనుభవిస్తున్నారు, ఆనందిస్తున్నారు అనుకుంటున్నారు. ఏం ఆనందం ఉంటుంది? ఏది ఆనందం చూపించండి. ఇప్పుడున్న ఆనందం మరి క్షణంలో లేదు కదా. ఆనంద శబ్దానికే అర్థం, మనం చెప్పే ఆనంద అర్థం చెప్తుంటే ఆనంద శబ్దానికే అది నీచమైపోయింది. దాన్నే అవమానం, ఆనంద శబ్దానికే అవమానం మనం చెప్పే ఆనందం. ఆనందం అంటే ఆనందం, ఆనందానికి ఎప్పుడు తప్పు లేదు. మనం అట్టయ్యే అనుకుంటున్నాం కాదు. ఆనందం శబ్దార్థం అట్లా కాదు. మేము ఎప్పుడు ఆనందిస్తూనే ఉన్నాం అనుకుంటున్నాం కాదు. తెలియాలి. తాత్కాలికమేమో ఎటర్నల్, శాశ్వతం అంటే ఎట్లా ఉంటుంది అర్థం కాదు. ఇప్పుడు నువ్వు ఆనందిస్తున్నాను అనుకుంటుంటుంది ఏమవుతుంది? ఇట్ ఈస్ ట్రాన్సియంట్. అది ఎప్పుడు జరిగిపోతూనే ఉన్నది. అది జరిగిపోతూ ఏమవుతుంది? తన రూపాన్ని మార్చుకుంటుంది ఎప్పుడు కూడా. ఇంకో విషయం వచ్చేటప్పటికీ ఆ విషయం విచారణలో ఈ ఆనందం పోయింది. విషయ ఆనందం ఎట్లా ఉంటుందో మరి నువ్వు నిలుపుకున్న ఆనందం ఏముంటుంది అనుకుంటున్నావో ఆ ఆనందాన్ని నిర్వచనం చేయి. అదా ఇదా, లోపల ఆనందానికి బయట ఆనందానికి అని అనుకుంటున్నాం. మనం ఆ రెండింటిలో కన్ఫ్యూజ్ అయిపోయి రెండింటికి భేటీ పెట్టి ఏమిటో జీవితం అనుకుంటున్నాం. లెట్ us డిఫైన్ కరెక్ట్లీ. ఆలోచించి చక్కగా నిర్వచనం చేసి స్పష్టంగా చేసుకొని ఎట్లా ఉండాలంటే పాకం చేసుకొని వండుకొని రుచిగా చేసుకొని ఎట్లయితే నోట పెట్టుకుంటున్నామో అట్లా చేయకుండా నోట ఎట్లా పెట్టుకోవటం లేదో అట్లాగే అట్లా చేసుకుని అప్పుడు గ్రహించు. నోట్లో పెట్టుకోవడం ఎట్లాగో మనసు గ్రహించుట అట్లాగో. ఇది భౌతికము, అది అభౌతికం. మనం అభౌతిక స్వరూపాలు. వీఆర్ నాన్ ఫిజికల్ ఫీల్డ్స్, వీఆర్ నాట్ ఫిజికల్. భౌతికం కాదు. భౌతికమునందు గొప్పలు చెప్పుకొని దీన్ని ఏదో అలంకరించుకొని కాదు. 1,00,000 కోటి చెప్పినప్పుడు కూడా మీలో ఒక్కళ్ళు తెలుసుకుంటే సృష్టి సంతోషపడుతుంది. ఒక్కరు తెలుసుకొని బాగుపడితే సంతోషపడుతుంది. ఒక్కడు ఆ ఒక్కడి కోసమని మా పోటీ వాళ్ళు ఎట్లా ఆదుర్దాతో బాగుపడాలని అవస్థపడుతున్నా. కానీ ఏమో అసలు ఇట్లాంటి ప్రవచనం ఉంటే ఎట్లా ఉంటుందండి? చీ ఈ రోజుల్లో ఈ ప్రవచనాలు చెప్పడం ఏమిటి? ఏమైనా అర్థం ఉందా? అసలు నీకు బుద్ధి ఉందా అనే వాడు కూడా లోకంలో ఉండొచ్చు. అవునా? ఆ ఉన్నదో లేదో విచారణ చేస్తే మీకు బాగా తెలుస్తుంది. మీకు విచారణ చేయగలిగిన బుద్ధి ఉంది. దాచుకొని ప్రవర్తించద్దు. ఆ దాచుకోవటానికి కూడా ఎక్కడ దాచుకుంటున్నారు? తిరస్కారంలో దాచుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. మహా అపరాధం ఇది. కనుక బీ ఫేర్ ఇనఫ్, ఫేర్ డీల్, ఫేర్ మెన్. మనమందరం కూడా ఎటువంటి వాళ్ళము? బాగా విశాలమైనటువంటి దీంతో ముందు విశాలంగా తను అర్థం చేసుకొని అవతల వాళ్ళకేదో విశాలంగా చేసుకొని వాళ్ళకేవో సహాయం చేయాలనుకుంటున్నావు. ఏం చేస్తావో? నీవు నీ బుద్ధితో ఎంత సహాయం చేసినా అది తాత్కాలికమే. అది చేస్తే చెయ్యి,
చేయలేకపోతే నువ్వు వదిలేసినా మరేం పర్వాలేదు, కానీ నిన్ను పాడు చేసుకోవద్దు. నిన్ను పాడు చేసుకోకుండా ఉండటం అనేటువంటి బుద్ధి నీకుంటే అవతల వాడికి మేలు చేస్తున్నారు అనుకుంటూ వాడిని పాడు చేయటం అనేటటువంటిది ఈ రోజుల్లో తల్లిదండ్రులు చేస్తున్నటువంటి పిల్లల్ని పెంచుతున్నాం అనుకుంటూ వాళ్ళని పాడు చేస్తున్నారు. సంస్కారం లేక ఎట్లా ఉంటుందో అట్లాగే సమత్వం చేత అందరినీ ఏదో బాగు చేయాలనుకుంటున్నారు. కనిపించట్లే ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తారు, ఫోటో తీసుకోవడానికి న్యూస్ పేపర్లో పెట్టడానికి అది కాస్త చేసినట్టుగా ఉంటారు. వాళ్ళేమో పనికిరాని వాళ్ళకి సాంబార్ అన్నం పెడతారు, ఇంటికి పోయిన తర్వాత వీళ్ళు ఏదో పిచ్చుక తింటారు. అంతకంటే చేయడానికి ఎట్లా వస్తుందని అంటారు. ఎందుకు రాదు? గ్యారంటీగా వస్తుంది, గ్యారంటీగా వస్తుంది. ప్రభుత్వమే కనుక అనుకుంటే ఇది ఈ ప్రపంచం చాలా గొప్పదవుతుంది. తల్లిదండ్రులే అనుకుంటే తన పిల్లలు అసరసలైనటువంటి జ్ఞాన స్వరూపంలో అవుతారు, భారతీయులు అవుతారు. భారతీయులు అంటే స్వభాసి స్వయంవ్రత, తన లోపల ప్రకాశిస్తున్నటువంటి దాని యందు క్రీడించేవాడెవడో, మిక్కిలి ప్రీతితో క్రీడించేవాడెవడో వాడు భారతీయుడు. బయట వెళ్ళేవాడు వాడు భారతీయుడు కాదు. వాడు భారతదేశం పోయింది. ఇట్స్ ఓన్లీ ఇండియా టుడే. ఇట్ ఈస్ నాట్. చివరికి ఉంటే భారత్ అయింది. భారత పోయింది. రథ శబ్దానికి అర్థం ఉంది. రత్ అయిపోయిందో తత్ అయిపోయింది, తద్దినం అయిపోయింది. పదమే పోయా, పదం పోయా, సంస్కారం పోయింది, అన్నీ పోయింది. ఎట్లా బాగుపడాలి మనం? అర్థమవుతుందా? కూటి వేళ్లతో పెకలించుకుని బయట పారేసుకునేటువంటి స్వరూపం వచ్చాం. ఆలోచించండి పిల్లరా, బుజ్జిలో ఆలోచించండి. అర్థమవుతుందా? ముందు పాట తను ఎదగటానికి, తను ఎదిగి అందరినీ ఎదిగేటట్టుగా అవకాశం ఇవ్వాలి. అని పోయింది. తను చెడగొట్టుకుని అందరినీ చెడగొట్టడం అనేటువంటిది తన దగ్గర అవుతోంది, తల్లిదండ్రుల దగ్గర అవుతోంది, ప్రభుత్వం దగ్గర అవుతోంది. అది సంస్కారం అయిపోయింది. దిస్ ఈస్ నాట్ కల్చర్. ఇది సంస్కారం కాదు. సంస్కరోతి అంటే వికలం కాకుండా చేయుట. ఏమిటి? అన్నిటినీ, ఏదైనా సరే తన దగ్గర నుండి బయట ఎంత దూరం పోయినప్పటికీ కూడా, తాను ఇక్కడి దాకా ప్రవర్తించినప్పుడు కూడా వికలం కాకుండా, తన దగ్గర వికలం కాకుండా, సూర్యుడి యొక్క కిరణములు సూర్యుడి దగ్గర వికలం కావటం లేదు. ఆ కిరణములు ఎంత దూరం పోయినప్పుడు కూడా వికలం కావటం లేదు, చెడిపోవటం లేదు. తాను చెడుతున్నాడు. చేయలేకపోతున్నప్పుడు కూడా ఎంత అన్నీ ఇక్కడ హైదరాబాద్లో నకరాలు చేస్తుంటారు. అన్నీ నకరాలే, అంతా అయిపోయినట్టుగా తెలుస్తూనే ఉంటుంది. ఇట్లా బాహ్యాటంగా జరుగుతున్నటువంటి చాతకాన్ని బయటగా సంస్కారాన్ని చేయించడం ప్రభుత్వానికి చాలా సులభం. సంస్కారం చేయించకుండా అందరినీ ఏదో గొప్పగా చేయాలనుకోవటం అనేటటువంటిది అది చాతకాని విషయమే. చేత కాకపోయినప్పుడు కూడా ఏదో చేసేసి రేపు మేము ఓట్లు సంపాదించుకోవాలి అనడానికి అది ఒక ఉపాయం అంతే. కనుక దేహాన్ని అమ్ముకోవద్దు. అందాల కోసం అని, భోగాల కోసం అని, ఇట్లా ఖుషీల కోసం అని, ఇంకా అలంకరణల కోసం అమ్ముకోవద్దు దేహాన్ని. భార్యను అమ్ముకుంటే ఎట్లా ఉంటుందో లోకంలో, పిల్లల్ని అమ్ముకొని బతకాలంటే ఎట్లా ఉంటుందో, అదేనా కూడా నీచం కాదేమో, కానీ అంతకంటే నీచమైనటువంటిది ఈ దేహము. దాన్ని ఇది మంచి అవకాశం కోసం అని, ఇట్స్ ఓన్లీ డెఫినెట్ పీరియడ్. 40 సంవత్సరాలు, 50, 60 సంవత్సరాల్లో తను ఏమి ఆచరించాలో, రామాయణంలో సీత చెప్పినటువంటి వాక్యం ప్రకారంగా ఎట్లా ఉంటుంది, ఈ దేహంలోకి వచ్చి ఈ దేహం నుంచి నేను మళ్ళీ రాకుండా ఉండేటట్లుగా ప్రయత్నం చేస్తాను. దీన్ని విదేహ కైవల్యం అంటారు. మళ్ళీ ఈ దేహంలో రాకుండా ఉండటం కోసమని ప్రయత్నం చేయటం కోసం వచ్చాం, అంతేగాని ఈ దేహంతో భోగించేదో ఆనందించి మృత్యువుని సంపాదించడం కోసం అని రాలేదు. ఈ మాట బాగా మనం చేయండి. మళ్ళీ వారం కలుసుకుందాం. ఓం తత్సత్.